Yes, hi students. So in previous class we have discussed about adverb. లాస్ట్ క్లాస్లో మనం అసలు యాడ్వర్బ్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ప్రతి టైప్లో ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సైనిక్ ఎంట్రన్స్కి కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంట్రన్స్కి కానీ అసలు యాడ్వర్బ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సి ద ఫస్ట్ క్వశ్చన్, హర్ బ్రదర్ డిడ్ నాట్ బాత్ డాష్ యాజ్ హీ హ్యాడ్ ఫీవర్. ఎప్పుడు కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అదర్ థింగ్స్లో అంటే ఆర్టికల్స్కి సంబంధించి కానీ, నౌన్కి సంబంధించి కానీ, ప్రొనౌన్కి సంబంధించి కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయడం ఈజీ. బట్ ఈ యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ వీటి దగ్గర క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్రామటికల్ నాలెడ్జ్ ఎంత అవసరం ఉంటుందో క్వశ్చన్ అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం ఉంటుంది. See here, her brother did not bath dash as he had fever. See the options: A, tomorrow; B, now; C, yesterday; option D, ago. So what will be the right answer? Please see. చూడండి అన్న, క్వశ్చన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికీనా. రైట్ ఆన్సర్ ఏంటో చూడండి. See, that is yesterday. That is yesterday. ఎందుకు yesterday అవుతుంది? So her brother did not bath as he had fever. Had fever అని ఇచ్చారు చూసారు ఇక్కడ. ఆల్రెడీ ఫీవర్ ఉంది, ఇక్కడ కూడా డిడ్ నాట్ బాత్ అని క్లియర్ గా ఇచ్చాడు, చేయలేదు. ప్లస్ హ్యాడ్ నాట్, ఇక్కడ ఏంటి టుమారో అంటే రేపు, నవ్ ఇప్పుడు, ఎగో అంటే ఎప్పుడో, అలా కాదు కదా, ఇది ప్రెసెంట్ జరిగింది. ఎప్పుడు, అది కూడా రీసెంట్ గా జరిగిన దానికి ఇక్కడ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ గా మనకు మ్యాచ్ అవుతుంది? ఏ యాడ్వర్బ్ మ్యాచ్ అవుతుంది అంటే ఎస్టర్డే అనే యాడ్వర్బ్ మ్యాచ్ అవుతుంది. This is adverb of time, adverb of time. The next one, see the second question. Dash my mother is preparing breakfast in the kitchen. Dash my mother is preparing breakfast in the kitchen. See the 4 options. Then, option B, ago; option C, before; and option D, now. So take a second and tell me the answer. Please, question అర్థమైందా? Here the answer is now. The answer is now. ఎందుకు now అవుతుంది అంటే my mother is preparing, verb plus ing form, present tense, breakfast in the kitchen. ఇప్పుడు అది కిచెన్ లో బ్రేక్ఫాస్ట్. సి ప్రిపేరింగ్ కదా నాన్న, ప్రిపేరింగ్ అంటే ప్రెసెంట్ టెన్స్ కదా. ఇక్కడ దెన్ అంటే అప్పుడు, ఎగో అంటే ఎప్పుడో, బిఫోర్ అంటే ముందుగా, ఇప్పుడు నవ్ అంటే ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పుడు చదవండి సెంటెన్స్. నవ్ మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద కిచెన్. సరిపోయిందా? ప్లీజ్ నోట్ డౌన్ ద క్వశ్చన్ అలాంగ్ విత్ ద ఆప్షన్స్. See the next question. See the third question. Nobody will celebrate their birthday dash. Option A, tomorrow; option B, yesterday; option C, earlier; and option D, then. See, observe the question carefully. Nobody will celebrate their birthday. Option A, tomorrow; option B, yesterday; option C, earlier; option D, then. So what will be the answer? ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ డిసైడ్ చేయాలన్నా. అది చూసుకుంటే మనకి విల్ సెలబ్రేట్ అంటే ఫ్యూచర్ కి సంబంధించింది. దట్ ఈస్, సి హియర్, టుమారో ఇస్ ద రైట్ ఆన్సర్. నోబడీ విల్ సెలబ్రేట్ దేర్ బర్త్డే టుమారో. రేపు ఎవరు కూడా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవటం లేదు, అంతే. ఇక్కడ ఏది కూడా మ్యాచ్ అవ్వదు. విల్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించింది కాబట్టి వెస్టర్డే అనేది అవ్వదు. దెన్ అనేది పాస్ట్ కి సంబంధించింది. ఎర్లియర్ అనేది కూడా పాస్ట్ కి సంబంధించింది, గతానికి సంబంధించినవి ఈ మూడున. ఇది ఒక్కటే భవిష్యత్తుకి సంబంధించింది, ఫ్యూచర్ కి సంబంధించింది కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఆప్షన్ విత్ ఫ్యూచర్ వన్, దట్ ఈస్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్. కవిత డాష్ గోస్ టు ద టెంపుల్ విత్ హర్ మదర్. సి కవిత డాష్ గోస్ టు ద టెంపుల్ విత్ హర్ మదర్. ఇక్కడ ఎగో, ఎస్టర్డే, టుమారో, ఆల్వేస్. ఇక్కడ ఏముంది మనకి? గోస్ అని ఉంది, అంటే రెగ్యులర్ గా వెళ్తారు. రెగ్యులర్ గా వెళ్ళేది మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇంతకు ముందునా, వెస్టర్డేనా, టుమారోనా, ఇప్పుడునా. అది మనకి ఆన్సర్ ఈజ్ ఆల్వేస్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్. ఓకే,
Please see the fifth question. We have not submitted our forms. We have not submitted our forms. Dash. See, yet, then, now, before. So options ని అబ్జర్వ్ చేయండి, చేసి చెప్పండి. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? See, we have not submitted. ఇప్పటికీ సబ్మిట్ చేయలేదు. సో అది ఏంటది? దెన్నా, బిఫోరా, నవ్వా? నవ్వు వీ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ అని రాదు కదా. ఇప్పటి వరకు మేము సబ్మిట్ చేయలేదు. ఇప్పటి వరకు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ యెట్. ఇంతవరకు కూడా మేము సబ్మిట్ చేయలేదు. ఓకే, ఎస్, ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 3 questions ప్లీజ్. ఎస్, యూ హ్యావ్ టు నోట్ ద క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ లేకుండా మీరు క్వశ్చన్స్ రాయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు నన్ను. See, Rohit dash gets up early. Rohit dash gets up early. See, option A, ever. Option B, again. Option C, always. Option D, once. ఇక్కడ ఏమొచ్చింది? verb plus yes కదా. సో ఎర్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రెగ్యులర్ గా జరిగేది, ప్రతిసారి జరిగేది కాబట్టి మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్. రోహిత్ ఆల్వేస్ గెట్స్ అప్ ఎర్లీ. ఎప్పుడు కూడా ఎర్లీగానే లేస్తాడు. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ డాష్ బీన్ టు ఆగ్రా. వీ హ్యావ్ డాష్ బీన్ టు ఆగ్రా. ఆల్వేస్, నెవర్, ఆఫ్టర్, ఎవర్. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది ఏమవుతుంది? వీ హ్యావ్ నెవర్ బీన్ టు ఆగ్రా. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆగ్రాకి వెళ్ళలేదు అని ఆ సెంటెన్స్ యొక్క అర్థం. మిగతా ఏది ఫిల్ చేసినా సరే ఇట్ ఈస్ నాట్ రైట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, హిజ్ ఫాదర్ హ్యాస్ వార్న్డ్ మీ. హిజ్ ఫాదర్ హ్యాస్ వార్న్డ్ మీ. సి, ప్లీజ్ సి, ఆల్వేస్, నెవర్, ఎవర్, ట్వైస్. ఇక్కడ వార్న్డ్ అంటే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు నన్ను, జరిగిపోయింది. హిజ్ ఫాదర్ హ్యాస్ వార్న్డ్ మీ డాష్. సో అందుకే ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆల్వేస్ అనేది రాదు. ఓకే, నెవర్ అంటే ఇప్పుడు వరకు చేయలేదు అని, ఎవర్ అంటే ఎప్పుడు కాదని. సో ఇక్కడ మనకి జరిగింది కాబట్టి ద రైట్ వన్ ఈజ్ ట్వైస్. హిజ్ ఫాదర్ హ్యాస్ వార్న్డ్ మీ ట్వైస్. ఆల్రెడీ 2 సార్లు వార్నింగ్ ఇచ్చారంట. ఓకే, నోట్ డౌన్ దీస్ 3 questions. ఫైన్. So the next question, he runs dash than your brother. He runs dash than your brother. See the options: fastly, fast, faster, with fast. So ఏమవుతుంది? He runs faster than your brother. He runs faster than your brother is the right answer. Next one, she could not reach on time because she was walking very dash. Walking, ఇక్కడ మనం చూసుకోవాల్సింది walking very. Walking loud, loudly, badly, slowly. ఏమొస్తుంది? నడక అనేది. నడక ఎప్పుడు సౌండ్ అని తెలియచేది కదా, గట్టిగా చెప్పడానికి లౌడ్, లౌడ్లీ, బ్యాడ్లీ. సో దిస్ ఈజ్ అన్ యాక్షన్ వర్బ్, రైట్? వాకింగ్ వెరీ స్లోలీ, నెమ్మదిగా. ఓకేనా? నెక్స్ట్ వన్, దే బీట్ హిమ్ డాష్. దే బీట్ హిమ్ డాష్. దే బీట్ హిమ్ డాష్ బ్యాడ్లీ, లవింగ్లీ, నెవర్, కేర్ఫుల్లీ. ఏమొస్తుందో చూడండి. దే బీట్ హిమ్ బ్యాడ్లీ. దే బీట్ హిమ్ లవింగ్లీ వస్తుందా? ప్రేమతో కొట్టేస్తారా? కేర్ఫుల్లీ, జాగ్రత్తగా కొడతారా? నెక్స్ట్ వన్, నెవర్, ఎప్పుడు కొట్టలేదు. ఇక్కడ ఆల్రెడీ బీట్ అనేది వచ్చేసింది కదా, కొట్టేశారు, ఆల్రెడీ జరిగిపోయింది. సో దట్స్ వై దే బీట్ హిమ్ బ్యాడ్లీ. బ్యాడ్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. క్వశ్చన్ అండర్స్టాండింగ్ లోనే ఉంటుందన్న. క్వశ్చన్ అర్థం అయితే చాలు, ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ప్రతి క్వశ్చన్స్ కి ఇచ్చిన 4 ఆప్షన్స్ ని కూడా మీరు చదవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడడం, ఇది రైట్ అని పెట్టేయడం, టిక్ పెట్టేయడం, ఓఎంఆర్ లో బబ్లింగ్ చేసేయడం చేయకూడదు. ఓకేనా? ఆల్ ద 4 ఆప్షన్స్ వీ హ్యావ్ టు వెరిఫై. నెక్స్ట్ వన్, సో ద 12th question, he was wandering dash in search of water. Wandering
dash, wandering means roaming. He was wandering dash in search of water. Near, everywhere, within, above. సో ఈ 4 ఆప్షన్స్ ని మీరు ఒక్కొక్కటి పెట్టి చూడండి, చదివి చూడండి. నియర్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్, ఎవ్రీవేర్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్, విత్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్, అబోవ్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. జనరల్ గా ఒక వస్తువు గురించి మనం వెతుకుతున్నాం అంటే మనం ఏమని చెప్తాము? వీఆర్ సెర్చింగ్ ఎవ్రీవేర్ అని చెప్తాము, రైట్? సో దట్ ఈస్ everywhere is the right answer. He was wandering everywhere in search of water. Next one. We stayed at our home all day and went dash. See, somewhere, everywhere, anywhere, and option C is nowhere. See, క్వశ్చన్ చూడండి. We stayed at our home. మేము మా ఇంటి దగ్గరే ఉన్నాము రోజంతా. ఆల్ డే అండ్ వెంట్. రోజంతా ఇంటి దగ్గర ఉన్నామని ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పుడు వెంట అయినప్పుడు ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. సో అంటే ఇక్కడ సమ్వేర్ అంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళారని, ఎవ్రీవేర్ అంటే ప్రతి దగ్గరికి వెళ్ళారని, ఎనీవేర్ అంటే ఏదో ఒక చోట చేరుకున్నారు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? నోవేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వై? బికాజ్ వీ స్టేడ్ అట్ అవర్ హోమ్ ఆల్ డే అండ్ వెంట్ నోవేర్. ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ నథింగ్ డాష్ బట్ ప్రైడ్. ఇట్ ఈస్ నథింగ్ డాష్ బట్ ప్రైడ్. అది ఏమీ కాదు, అయినప్పటికీ చాలా విలువైనది. అది ఏమీ కాదు, అయినప్పటికీ చాలా గొప్పది. ఇలా చెప్తున్నారు. సో ఇక్కడ అయినప్పటికీ అనేదానికి మనం ఏం చెప్తాము? ఎవర్, ఎట్, సిన్స్, ఎల్స్. ఏమవుతుంది? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎల్స్. ఓకే ప్లీజ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎల్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎవ్రీవేర్ ఎక్కడ యూజ్ చేయాలి, నోవేర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది కూడా మీరు గమనించుకోవాలి. ఓకే, ఎస్. See the next question, dear students. These models are very important. ఓకే, మాకొచ్చు తెలుసులే ఇలాంటివి ఎన్నో చూసాం. నో, అవన్నీ కాదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ మీరు రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. See, this book seems dash inspiring. This book seems dash inspiring. Much inspiring, more inspiring, lot inspiring, very inspiring. See, which one is right? Option D, very is right. Very inspiring. Okay, next. They are dash poor to buy this house. They are very poor, too poor, a little poor, much poor. So the right answer is they are too poor. ఇక్కడ మీరు very poor అనకూడదు. ఓకేనా? Too poor, TOO, too poor అంటే చాలా పూర్ అని. They are very poor to buy this house. Next one. My uncle is dash clever than nobody can cheat him. My uncle is dash clever. Very clever, much clever, a lot, sona. ఏమొస్తుంది? My uncle is so clever. So clever. చూసుకోండి అన్న, పూర్ దగ్గర టూ పూర్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? క్లవర్ దగ్గర సో క్లవర్ అని యూజ్ చేయాలి. అంతే తప్ప మనం అక్కడ వెరీ అని ఇక్కడ కూడా వెరీ అని యూజ్ చేయకూడదు. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ అది. ఇక్కడ వెరీ అని పెట్టేస్తారు, వెరీ పూర్ అని. క్లవర్ దగ్గర కూడా వెరీ క్లవర్ అని పెట్టేస్తారు. మీనింగ్ కరెక్టే కదా సార్ అంటారు. మీనింగ్ కరెక్టే, కానీ మన యాడ్ వెర్బ్ ఒప్పుకోదు. ఓకే, మన యాడ్ వెర్బ్ రూల్స్ ఒప్పుకోవన్నమాట. మై అంకుల్ ఈజ్ సో క్లవర్ దట్ నో బడీ కెన్ చీట్ హిమ్. ఓకే, నెక్స్ట్ 18th one. Dash will he put this knife? When will he put this knife? Where will he put this knife? Whom will he put this knife? Or who will he put this knife? Put అంటే ఏంటి? పెట్టడం. ఎక్కడ? ఒక పర్టికులర్ ప్లేస్ లో. ప్లేస్ గురించి అడిగేటప్పుడు మనం ఏ క్వశ్చన్ అడుగుతాం? ఎలాంటి WH క్వశ్చన్ యూజ్ చేయాలి? వేర్ అనే WH క్వశ్చన్ యూజ్ చేయాలి. ఓకేనా? సో వేర్ విల్ హీ పుట్ ద నైఫ్? ఆ నైఫ్ ని ఎక్కడ పెడతాడు అది క్వశ్చన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి అన్న, ఈ క్వశ్చన్స్ లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఈ పూర్, టు, సో ఇవి ఎక్కడ యూజ్ చేయాలి అనేది. వెరీ అనేది ఇన్స్పైరింగ్ ముందు యూజ్ చేసాం, పూర్ ముందు టు, క్లవర్ ముందు సో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామా? పాజ్ చేసి మీరే నోట్ చేసుకోవాలి. Pause down and note the questions along with the options. Yes, let's see the
Next questions from 19. Please read the 19th question. Dash did you see him? Dash did you see him? Whom? What? Where? Which? ఏమొస్తుంది? Did you see him? ఎక్కడ చూసావు అనేది క్వశ్చన్ ఏంటి? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు అంటే ఏంటి? Where? Place again. Where did you see him? Okay. Next one. Due to fever, I could not go dash. జ్వరం కాబట్టి ఎక్కడికి వెళ్ళలేను అనేది ఆ సెంటెన్స్ యొక్క అర్థం. ఇక్కడ ఏమొస్తుంది మనకి? నోవేర్, ఎవ్రీవేర్, సమ్వేర్, ఎనీవేర్. సో ఇక్కడ ఏం పెట్టాలి? డ్యూ టు ఫీవర్ ఐ కుడ్ నాట్ గో ఎనీవేర్. ఓకే, ఎక్కడికి నేను వెళ్ళలేను అని. అంతేగాని ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ నోవేర్ ఉంది కదా, ఎందుకు నోవేర్ పెట్టకూడదు అని. సో డ్యూ టు ఫీవర్ ఐ కుడ్ నాట్ గో డాష్. ఇక్కడ ఆల్రెడీ నాట్ గో అని ఇచ్చేసాడు కదా నాన్న, నాట్ గో అని ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి నెగిటివ్ వర్డ్ రాకూడదు, నోవేర్ అనేది రాకూడదు. సో ఇక్కడ నాట్ గో అని వచ్చింది కాబట్టి ఆల్రెడీ నాట్ మెన్షన్ చేసేసారు కాబట్టి మనం ఎనీవేర్ నే సెలెక్ట్ చేయాలి. ఓకే, బాగా గుర్తుంచుకోండి. అదే ఇక్కడ ఐ కుడ్ గో అని వచ్చింది అనుకోండి, నాట్ లేదనుకోండి, ఐ కుడ్ గో వస్తే అప్పుడు ఐ కుడ్ గో నోవేర్ అని మీరు పెట్టచ్చు. ఓకే, సో ఇది బాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫైన్. సో చాలా ఫ్రీక్వెంట్ గా చేస్తారు మిస్టేక్, అంతే. క్వశ్చన్ చూస్తారు డ్యూ టు ఫీవర్ ఐ కుడ్ నాట్ గో డాష్, ఆప్షన్ ఏ చూస్తారు నోవేర్. వా, ఫస్ట్ ఆన్సర్ రైట్, సరిపోయింది, మ్యాచ్ అయిపోయింది, నోవేర్ పెట్టేస్తాం అంతే. బట్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ ఆప్షన్ డి, దట్ ఈస్ ఎనీవేర్. ఇలాంటివి గమనించుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్. హీ వర్క్డ్ డాష్ అండ్ స్కోర్డ్ 92% మార్క్స్. He worked dash and scored 92% marks. So that is percentage symbol, right? చూడండి అన్న, ఫాస్ట్, హార్డ్లీ, హార్డ్, కేర్ఫుల్లీ. ఏమొస్తుంది? ఫాస్ట్ వర్క్ చేస్తే 92% వస్తుందా? హార్డ్లీ, హార్డ్లీ అంటే మీరు అనుకుంటారు చాలా కష్టమైన అని. హార్డ్లీ అంటే కష్టమైన కాదు, చాలా తేలికైన, ఏమాత్రం కాకుండా, చాలా తక్కువ అని అర్థం. హార్డ్లీ అంటే అసలు కష్టతరం కానిది. హార్డ్లీ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. ఏముందిలే 30 స్టూడెంట్స్ ఉన్నారు అని అర్థం. హార్డ్లీ అంటే ఏమాత్రం కాదు అని అర్థం. సో ఇక్కడ మనకి హార్డ్ అంటే కష్టం, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్త. హీ వర్క్డ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వర్క్ చేస్తే 92% వస్తుందా మనకి? సో నో, హార్డ్, కష్టపడితే. హీ వర్క్డ్ హార్డ్ అండ్ స్కోర్డ్ 92% మార్క్స్. ఓకే, ఒకవేళ ఇక్కడ హార్డ్ లేకుండా ఇంకేదో ఉందనుకోండి, స్మూత్ అని ఉందనుకోండి, అప్పుడు మీరు కేర్ఫుల్లీ పెట్టచ్చు. ఓకేనా? నెక్స్ట్. ద బాయ్ వాజ్ డాష్ వైజ్ టు అండర్స్టాండ్ ఇట్. ద బాయ్ వాజ్ డాష్ వైజ్ టు అండర్స్టాండ్ ఇట్. మచ్ వైజ్, వెరీ వైజ్, సో వైజ్ అండ్ టూ వైజ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ టూ వైజ్. ఓకే, వైజ్ కి ముందు కూడా మనం ఏం పెట్టాలి? టూ పెట్టాలి. ఓకేనా? గుర్తుంచుకోండి, ద బాయ్ వాజ్ టూ వైజ్ టు అండర్స్టాండ్ ఇట్. క్లియర్? సో నోట్ చేసుకోండి అన్న. 19 to 22 questions. Pause the video and note down along with the options. Yes. Now see. Is the 23rd question? See, I have not understood. I have not understood. See this, understand kaadu, understood the story, so I will have to read it dash. ఆ కథ నాకు అర్థం కాలేదు కాబట్టి నేను మళ్ళీ ఆ కథను చదవాలి. సో మళ్ళీ అనేది ఎక్కడ వచ్చింది? నెవర్, నౌ, అగైన్ ఆర్ వన్స్. సో దట్ ఈస్ అగైన్. ద రైట్ ఆన్సర్ ఈస్ అగైన్. ఐ హావ్ నాట్ అండర్స్టూడ్ ద స్టోరీ, సో ఐ విల్ హ్యావ్ టు అని వచ్చింది చూసారా? ఐ విల్ హ్యావ్ టు రీడ్ ఇట్ అగైన్, మళ్ళీ ఇంకొకసారి చదవాలి అని. నెక్స్ట్ మీకు డౌట్ పడొచ్చు, ఐ విల్ హ్యావ్ టు రీడ్ ఇట్ వన్స్. రీడ్ ఇట్ వన్స్ కాదు నాన్న, ఇక్కడ ఆల్రెడీ నువ్వు చదివేశావు. సో రీడ్ ఇట్ అగైన్. ఓకేనా? మళ్ళీ చదవాలనుకుంటున్నావు కాబట్టి అగైన్ అనేది పెట్టాలి. ఓకే, ఫైన్. ద నెక్స్ట్ క్వశ్చన్, 24th one. She was dash smarter than her brother. She was dash smarter than her brother. Too much, very, so. So what is the right answer? She was much smarter than her brother. Much smarter. ఎందుకు much smarter అంటే there is a comparison.
ఇక్కడ ఒక కంపారిజేషన్ జరిగింది, బ్రదర్తో కంపారిజేషన్ జరిగింది. సో దట్స్ వై షీ వాజ్ మచ్ స్మార్టర్ దెన్ హర్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ వన్. Manoj is dash to pluck this mango. Manoj is dash to pluck this mango. Tall much, much tall, taller and tall enough. The right answer is tall enough. Manoj is tall enough to pluck this mango. ఆ మ్యాంగోని కొయ్యడానికి మనోజ్ యొక్క హైట్ సరిపోతుంది అని ఆ సెంటెన్స్ యొక్క అర్థం. నెక్స్ట్, he is dash never at home. He is dash never at home. Nearly, mostly, always and still. So what is the right one? See here, he is mostly never at home. Mostly never at home. ఎక్కువగా అసలు ఇంట్లోనే ఉండడు అని అర్థం. Next question. It was 10 years ago dash she died. It was 10 years ago dash she died. See this, since, when, yet, still. ఏం మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ద పర్ఫెక్ట్ ఆన్సర్ she died. దట్ ఈస్ ఏంటి? ఇట్ వాజ్ 10 years ago. ఆల్రెడీ 10 years ముందని చెప్తున్నారు ఇక్కడ, she died అని. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇట్ వాజ్ 10 years ago when she died. Clear? So note down the questions. Please pause the video and note it. Okay. So now see, ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, I have explained you till 27th question. Right? We had left with 3 questions, 28, 29 and 30. For these 3 questions, read the questions carefully and comment your answer. Question number mention చేయండి, మీ ఆన్సర్ మెన్షన్ చేయండి and your name. Okay? 28, 29, 30. Clear? The next questions we will be discussing in the next video.